మీ ఫ్యామిలీలను వదిలిపెట్టేసి మీరు రకరకాల బాధలను అనుభవించారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ మీకు జీపీఓ పోస్టులు ఇస్తున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఎట్లా అనిపిస్తుంది? అయితే అయితే ఇంతకుముందు గవర్నమెంట్ మాకు ఒక లాటరీ పద్ధతిలో తీసి మాకు అడగకుండా మాకు అసలు మేము ఏం చేస్తున్నాం ఎక్కడ పోతున్నాం ఇవన్నీ తెలియకుండా ఎక్కడో ఇచ్చి పడేసారు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చినాక జీపీఓలను ఏంది నేటివ్ జిల్లాలకు తీసుకొస్తారు. ఫస్ట్ నేటివ్ జిల్లాలో చేస్తారు. వేరే వేరే జిల్లాలు ఉన్న వాళ్ళకు కూడా నాన్ ఇప్పుడు ఏంటంటే వేరే జిల్లా వాళ్ళకు కూడా 5% వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కూడా అవకాశం ఇస్తారు. కాబట్టి ప్రజాప్రభుత్వానికి మేము కృతజ్ఞతగా ఉంటాం. అంటే ఇప్పుడు ధరణి తీసుకొని వచ్చింది బీఆర్ఎస్, కొత్తగా భూభారతి తీసుకొని వచ్చారు. మళ్ళీ మిమ్మల్ని తిరిగి రెవెన్యూ డిపార్ట్మెంట్కే పంపిస్తున్నారు. అంటే మీరు ఎలా ఎలా సేవలు అందించబోతున్నారు మళ్ళీ తిరిగి ప్రజలకు? అయితే ఇంతకుముందు ధరణిలో కొన్ని ఆప్షన్ కూడా లేకుండే. ఇప్పుడైతే ప్రజెంట్ భూభారతిలో ప్రతి ఆప్షన్ కూడా వచ్చింది. కాబట్టి పబ్లిక్ సేవలు అందించడానికి కూడా మాకు చాలా అనువుగా ఉంటుందని మేము భావిస్తాం. ఏదైతే ఇప్పుడు మీకు ఏదైతే నియామక పత్రాలు అందుతున్నాయో తీసుకునే ఈ ఎట్లా మీరు రేవంత్ రెడ్డి గారికి ఎలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు? అయితే మాకు సర్వీస్ రూల్స్ ఏమీ అర్థం కాలేవు ఇంతకుముందు. ఇప్పుడు రెవెన్యూలో చేసిన తర్వాత తీసుకుపోయి ఎక్కడెక్కడో వేసారు. ఆ సర్వీస్ రూల్స్ సీనియారిటీ అయితే ఇప్పుడున్న ప్రజెంట్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాకు ఆపోజిట్ అవుతుంది. వాళ్ళు కూడా మేము 10 ఏళ్ళ నుంచి మేము వర్క్ చేస్తున్నాం. ఇప్పటివరకు మాకే ప్రమోషన్ లేవు. మళ్ళీ మీరు వచ్చారు, మేము ఇక ఇద్దరం మనమే చేయాలని చెప్పేసి అది కూడా ఉండే. ఇప్పుడు ప్రజెంట్ మా డిపార్ట్మెంట్లకు మేము వస్తున్నాము. Subscribe us and press the bell icon for more interesting updates.